నిన్న పొద్దున్నంతా రాస్తూనే ఉన్నారు. సాయంత్రం 2 మధ్యాహ్నం 2:30 వరకు రాస్తూనే ఉన్నారండి. ఇంక్విస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందండి? 2 hours 3 hours, పోస్ట్ మార్టానికి 3 hours. అంటే ఇది టాక్టికల్గా తాత్సర్యం చేస్తూ దాన్ని రాంగ్ చేస్తూ బాడీని ఇక్కడ మేము అడ్డుకుంటామేమో అని భయంతో పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పాలంటామో అన్న ఉద్దేశం. ప్రభుత్వం చెప్పినట్టుగా 5 వరకు బాడీని పోస్ట్ మార్టం రూమ్లో ఉంచి 5కి కరెక్ట్గా పోస్ట్ మార్టం నుంచి బయటకు వచ్చారు డాక్టర్స్ రాగానే డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు, బాడీని ప్యానిక్ ఇచ్చారు. నేను రాజమండ్రిలో ఇంతకుముందు ఎప్పుడు అంత జనం చూడలేదు. ఏ మరణానికి కానీ ఏ లక్షలాది మంది వచ్చేసి ఆ ఊపికి నిజంగా నేను ముఖ్యంగా పోలీసులు కోఆపరేట్ చేయకపోతే అక్కడ పోలీసులు అన్నవాడు ఎవరో వినరు. నేను చాలా సంయమంగా వ్యాన్కి ఎదురుగా నిలబడి అందరికీ ముందు వ్యాన్ బయలుదేరికి ముందు 2 నిమిషాలు వచ్చి మనం క్షేమంగా బాడీని పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పోలీసులని జనాన్ని సంయమనం చేసుకుంటూ వ్యాన్ని బయటకు తీసుకెళ్ళేంత వరకు నా బాధ్యత అని చెప్పి బయటకు తీసుకెళ్ళి నేను ఉద్దేశం. సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది మాటకి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్య. అతన్ని చంపేశాడు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసును మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలిసిన సంగతి, ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషి. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నాను, మీరు ఏమన్నా తప్పుడు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తారు, నిష్పక్షపాతిగా అక్కడ పోస్ట్ మార్టం జరిపిస్తాను. కాబట్టి డాక్టర్స్ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వండి. ఎవరికి తలగొచ్చినా మీ ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా రేపు ఏ మాత్రం తేడా వచ్చినా రీపోస్ట్ మాత్రం జరుగుతుంది. రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా చేపిస్తారు, పోలీసులు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి అతను అంత్యక్రియలు ఇంకా జరగలేదు, సాయంత్రం 4 జరుగుతాయి. కాబట్టి అందు గురించి నేను ప్రెస్ మీట్ పెట్టాను. హత్య అని చెప్పడానికి ప్రెస్ మీట్. గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, నిన్న వచ్చిన జనం ఒక ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసింది, ఎవరు చంపేశారు, చంపేశారు. సో దానికి నిరసనగానే కాకుండా, లేదంటే హర్ష్ కుమార్ నాయకత్వాన్ని చూసి కాకుండా, దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ, బాధ, ఆక్రోశం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు. సార్, జనవరి 30ని ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు కదా, అంత జనం నేను ఎప్పుడు చూడలేదు. ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు. కాబట్టి
నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి. చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2-3 డేస్ పడుతుంది జనరల్గా. కానీ ఒక 6-7 గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి, సెన్సేషనల్ కేసు కాబట్టి 2-3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్ట్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య. దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఊరుకునే మనిషిని కాదు, లొంగే మనిషిని కాదు, మీకు తెలుసు అందరికీ. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని